ఫుల్గా తిరిగారు, ఇష్టం వచ్చినట్లు జీవించారు. ఇక ఆ తర్వాత ఏమైందండి, పెళ్లి కాకుండా అట్లా చేసే వాళ్ళకి ఏమైంది, మోజు తీరుతూ ఉంటుంది, మోజు తగ్గిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజు తగ్గిపోయింది, చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు, చెంపకేసి కొట్టాడు, కింద పడిపోయింది, పేక మీద కాలేసి తొక్కి చంపేశాడు. ఆ శవాన్ని ఏం చేయాలో అర్థం కాల. గూగుల్ అని ఉంటుంది ఒకటి, చదువుకునే వాళ్ళకి తెలిసింది, దాంట్లో అన్నీ చెప్పిద్ది అనమాట, అది గూగుల్. దాని సహాయం తీసుకున్నారు. దాంట్లో శరీరంలో ఎక్కడెక్కడ జాయింట్లు ఉంటాయని చదివాడు. చదివి ఆ శవాన్ని 35 ముక్కలు చేశాడు, ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా, అంటే పాపం ఏం చేస్తుందో చూడండి. ఇక మానవత్వం పక్కన పెట్టేస్తుంది అనమాట. అది నిజమా కాదా, అది ప్రేమ కాదా ఏం తెలియదేక. అదే రోజు మరలా ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అదే రూములో, అంటే అంతకుముందు ప్రియురాలు అనుకున్న అమ్మాయి శవం ఉన్న రూపంలోనే ఈడు పాపం చేస్తా పోలీసు వాళ్ళకి దొరికిపోయాడు. 28 సంవత్సరాల అఫ్తాద్ అనేవాడు, 25 సంవత్సరాల శ్రద్ధా వాకర్ భయంకరంగా కిరాతకంగా చంపేశాడు. ప్రేమ అనుకున్నాడు. ఆ అమ్మాయి ప్రేమ అనుకొని వాడు వలలో పడిపోయి చివరికి 35 ముక్కలైపోయింది. ఏది ప్రేమో ఏది మోహం అర్థం కావట్లా, పెద్దోళ్ళకి అర్థం కావట్లా, కుర్రోళ్ళకే అర్థం కావట్లా. కుర్రోళ్ళు అయితే పెళ్ళి కాకుండా, పెద్దోళ్ళు అయితే పెళ్ళి అయిన తర్వాత అదే సంతోషం అనుకుంటున్నారు, అదే నిజం అనుకుంటున్నారు. సో ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమివ్వటానికి వచ్చాడంటే యేసయ్య, చూపు ఇవ్వటానికి. చూపున్నవాడు ఏమవుతుంది, మెట్టు కాదేదో అర్థమవుతుంది. ఇప్పుడు చూపున్నవాడికి, ఆధ్యాత్మికంగా చూపున్నవాడికి ఏం తెలిసిద్ది, ఏది ప్రేమో ఏది మోహమో అర్థమయ్యిద్ది. ఏది నిజమైన సంతోషాన్ని ఇస్తుందో ఏది నిజమైన సంతోషాన్ని ఇవ్వదో అర్థమయ్యిద్ది. ఎవరు నిజమో ఎవరు కల్తీనో అర్థమయ్యిద్ది. గుడ్డితనంలో ఉంటే అర్థం కాదు. సో పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది అని అంటే ఆధ్యాత్మికమైన గుడ్డితనం. ఇప్పుడు యేసయ్య ఎందుకు వచ్చాడండి, యేసయ్య ఎందుకు వచ్చాడు, గుడ్డి